ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది, పిట్యూటరీలో యాంటీరియర్ భాగం నుంచి రిలీజ్ అవుతుంది. GnRH అనే హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత దాని రెస్పాన్స్ లో ఈ FSH అనేది రిలీజ్ అవుతుంది. FSH రిలీజ్ అవుతూనే అండాశయాల్లో అండం అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. నార్మల్ రేంజ్ 3.5 నుంచి 21.5 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ml. ఇన్ఫర్టిలిటీ అప్పుడు ఏంటంటే ఏజ్ తో పాటు ఓవరీస్ తగ్గిపోతాయని చెప్పాను కదా, అండాలు తగ్గిపోతున్నప్పుడు ఈస్ట్రాడియోల్ లెవెల్స్ తగ్గినప్పుడు నెగటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళి మళ్ళీ పిట్యూటరీకి FSH అనేది రిలీజ్ అవుతుంది. చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఇది ఎక్కువ రిలీజ్ అవుతుంది అండ్ ఈస్ట్రాడియోల్ కూడా ఎలివేటెడ్ లెవెల్స్ లో ఉంటే అండం రిలీజ్ అయ్యే ముందు ఓవేరియన్ రిజర్వ్ కనుక్కోవడానికి మంచి టెస్ట్ చెప్పాను కదా, పీరియడ్ కి 2వ రోజన్నా 3వ రోజు చేస్తే FSH వాల్యూస్ 10 to 15 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ml కన్నా ఎక్కువ ఉంటే, ఈస్ట్రాడియోల్ 60 to 80 పికోగ్రామ్స్ పర్ ml కన్నా ఎక్కువ ఉంటే అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నట్టుగా సూచన. సో FSH, ఈస్ట్రాడియోల్ చాలా ముఖ్యమైన హార్మోన్స్. ఎగ్ రిజర్వ్ గురించి తెలుసుకోవడానికి డే 2 డే 3 అన్న చేస్తే మంచిది.